అలా నేను మిస్ సినిమా ఇండస్ట్రీలో పోటీ హద్దులు దాటిపోతుంది. అభిమానాలు కూడా చెరిగిపోతూ ఉన్నాయి. అతి వినయం, అతి అభిప్రాయం, అతి ప్రేమ ఇవన్నీ అతిగా కనిపిస్తున్నాయి ఏదైనా సరే. ఇప్పుడు హీరోలకి కట్అవుట్లు కట్టేటువంటి విషయంలో కూడా ఫ్యాన్స్ పోటీ పడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే 256 అడుగుల ఎత్తులో రామ్ చరణ్ కటౌట్ని విజయవాడ బృందావన్ కాలనీలో ఏర్పాటు చేశారు. అది ఒక రికార్డుగా ఆయన ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఎందుకంటే 252 అడుగుల కటౌట్ని గతంలో బాలకృష్ణ ఫ్యాన్స్ పెట్టారు అనేది. అందుకే ఆ రికార్డుని బద్దలు కొట్టాలని చెప్పి ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులు 256 అడుగుల కటౌట్ని పెట్టారు. సో ఇదొక రికార్డుగా చెప్పుకుంటూ ఉన్నారు. ఇదంతా కూడా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. సినిమాలో దమ్ముంటే సినిమా క్లిక్ అవుతుంది. కటౌట్లతోటి, ప్రమోషన్ తోటి, అలాగే ఫ్యాన్స్ అతిగా వ్యవహరించడం, వికృతంగా ప్రచారం చేయటం ఇవన్నీ కూడా పనికిరావు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సినిమాని ప్రమోట్ చేసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే జరిగినటువంటి సంఘటన సంజయ్ థియేటర్ ఎపిసోడ్. ఈ సంజయ్ థియేటర్ ఎపిసోడ్లో రేవతి చనిపోవడం జరిగింది. ఆమె కుమారుడు ఇప్పుడు బ్రెయిన్ డెడ్ తోటి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆ సంఘటన తాలూకు జైలు అల్లు అర్జున్ వెళ్ళడం జరిగింది జైలుకి. ఆ తర్వాత ఆయన బెయిల్ మీద బయట రావడం జరిగింది. ఆయన్ని పరామర్శించడానికి సినిమా ఇండస్ట్రీ అంతా క్యూ కట్టింది. ఆ తర్వాత ఆయన గురించి ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, అసెంబ్లీలో మాట్లాడారు, ఇండియా కాంక్లేవ్లో ఢిల్లీలో మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని తప్పుపడుతూ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు. ఇవన్నీ కూడా ఒక తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోయారు. అసలు జరిగినటువంటి తప్పు ఏంటి? సంజయ్ థియేటర్ దగ్గరికి అల్లు అర్జున్ వెళ్ళడం, అల్లు అర్జున్ వెళ్ళిన కారణంగానే తొక్కిసలాట జరిగింది. దాని పర్యవసానమే ఆయన అరెస్ట్ అనేది నేను చెప్పడం కాదు, పవన్ కళ్యాణే చెప్పారు. ఆ రోజున జరిగినటువంటి పొరపాటుకి చింతిస్తూ ఆయన కనుక వెళ్ళి రేవతి వాళ్ళ ఇంటికి, అక్కడ రేవతి భర్తని కానీ వాళ్ళ కుటుంబీకులు కానీ పరామర్శించి విచారం వ్యక్తం చేసి క్షమాపణ చెప్పి ఉంటే అసలు ఇంత దూరం రాదు. అందుకే గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకొచ్చుకున్నాడు అల్లు అర్జున్. అతను ఇప్పుడు ఒంటరయ్యాడు అనేటువంటి అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేశారు. దానికి కారణం ఏంటంటే సినిమా ప్రమోషన్ పిచ్చి అభిమానులుకుంటే సినిమా ప్రమోషన్ పిచ్చి అల్లు అర్జున్కి ఉంది అని చెప్పి టాలీవుడ్లో టాక్ నడుస్తుంది. ఆ ప్రమోషనే ఆయన మార్కెటింగ్ పెంచింది, ఆయన రెమ్యునరేషన్ పెంచింది, ఆయన కలెక్షన్స్ని పెంచింది అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు సినిమా వర్గాల్లో బాగా బలంగా వినిపిస్తుంది. ఈవెన్ కటౌట్లు పెట్టడం, ఆ కటౌట్ల ఎదుటిగా మేకల్ని బలివ్వడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. హారతలు ఇవ్వటం, దండలు వేయటం ఇవన్నీ కూడా చూస్తున్నాం. అంటే ఇదంతా కూడా విపరీతమైనటువంటి పోకడ. గతంలో ఎప్పుడు ఏ హీరోలకు కూడా ఇంత విపరీతమైనటువంటి పోకడతో అభిమానులు లేరు. గతంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, చంద్రమోహన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా, మురళీమోహన్ వీళ్ళందరికీ కూడా ఫ్యాన్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు. కానీ ఎంతవరకు అభిమానం అంతవరకు ఉండేది, హద్దులు దాటేది కాదు. ఈ మధ్యకాలంలో ఒక దశాబ్ద కాలంగా హద్దులు దాటి వెళ్ళిపోతుంది. దానికి లిమిట్ కూడా లేదు, ఆకాశమే హద్దుగా వీళ్ళు వెళ్ళిపోతున్నారు ప్రమోషన్ విషయంలో. ప్రతిదీ రికార్డు, ప్రతిదీ గిన్నిస్ రికార్డు, లేదంటే టాలీవుడ్ రికార్డు, లేదంటే బాలీవుడ్ రికార్డు, లేదంటే గ్లోబల్ రికార్డు, ఇలా ఏదో ఒక రికార్డుని తగిలించుకుంటూ ప్రమోషన్ కోసం వెళ్ళిపోతున్నారు. ఆ రికార్డులో భాగమే ఇప్పుడు ఈ కటౌట్ రికార్డు. అసలు ఆ కటౌట్ కూడా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలు అంటే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ రామ్ చరణ్ లుంగి కట్టుకొని ఈయన అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సేమ్ ఈ కటౌట్కి పక్కనే చిరంజీవి గారిది ముఠా మేస్త్రి సినిమాలో ఉన్నటువంటి ఒక పోస్టర్ని తీసుకున్నారు. అది కూడా అర్ధనగ్నంగానే ఉంటుంది చిరంజీవి. అటు చిరంజీవిది, ఇటు రామ్ చరణ్ది ఇద్దరిది పేస్ట్ చేసి సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రోల్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు. ఈ అర్ధనగ్న ప్రదర్శనలు ఏంటి, ఈ అర్ధనగ్న ప్రదర్శనతో కటౌట్స్ ఏంటి,
ఈ ప్రమోషన్ ఏంటి అనేటువంటి విమర్శలను కూడా ఇప్పుడు ఎదుర్కొంటూ ఉన్నారు. వాస్తవంగా గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది 10వ తారీఖున జనవరి పండగకి ముందు. అలాగే 12వ తారీఖున డాకు మహారాజ్ రిలీజ్ అవుతుంది. బాలకృష్ణ లీడ్ రోల్ పోషించినటువంటి డాకు మహారాజ్. అలాగే 14వ తారీఖున సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్ హీరోగా ఉన్నటువంటి సినిమా రిలీజ్ అవుతుంది. ఈ 3 సినిమాలు ఒక పండగకి వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రమోషన్లో నాకు తెలిసినంత వరకు, నేను గమనించినంత వరకు ప్రమోషన్లో గేమ్ చేంజరు ఖండాంతరాలకు వెళ్ళిపోయింది, ఖండాంతరాలను దాటింది. అమెరికాలో ప్రమోషన్ చేసి ఇచ్చారు. అలాగే కొన్ని వేదికల మీద కొంచెం సాంప్రదాయబద్ధంగానే సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా ప్రమోషన్ జరుగుతూ ఉంది. కానీ డాకు మహారాజ్ది ఎక్కడ ప్రమోషను హద్దులు దాటినట్టు కనిపించలే ఎక్కడ కూడా. బాలయ్య అభిమానులు కూడా వాళ్ళు సమయాన్ని పాటిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి సంఘటన, ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు కూడా సంయమనం పాటిస్తున్నారు. కానీ గేమ్ చేంజర్కి సంబంధించి మాత్రం హద్దులు దాటి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే 256 అడుగుల కట్అవుట్ని బృందావన కాలనీ విజయవాడలో పెట్టారు. ఇప్పుడు అది చూపిస్తున్నారు. దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సహజంగా సినిమా హీరోలు అనంటే ఇలా అర్ధనగర ప్రదర్శన ఉండరు అనేటువంటి అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో చాలామంది విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో గేమ్ చేంజర్కి సంబంధించి, అలాగే డాకు మహారాజ్ బాలయ్య నటించిన సినిమాకి, ఈ రెండింటికి కూడా కొంత సారూప్యత ఉంది. సినిమా అనేది గేమ్ చేంజరు పొలిటికల్ థ్రిల్లర్ అని చెప్తూ ఉన్నారు. అలాగే డాకు మహారాజ్ కూడా ఇంచుమించుగా అదే. ప్లస్ వీళ్ళిద్దరు కూడా పోలీస్ గెటప్లో కనిపిస్తారు. అటు గేమ్ చేంజర్లో పోలీస్ గెటప్లో రామ్ చరణ్, డాకు మహారాజ్లో పోలీస్ గెటప్లో బాలకృష్ణ ఉంటారు. కాకపోతే ఆ రోల్ ఎంత నిడివి ఉంటుందనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అంటే ఎవరు ఇతిమిద్దంగా చెప్పట్లేదు. బట్ ఇంచుమించుగా ఒకటే అంటున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఈ 2 సినిమాలకి ఒకళ్ళు ప్రొడ్యూసర్ గేమ్ చేంజర్కి, ఇంకొకళ్ళు ఎగ్జిబిటర్ అంటే రిలీజ్ చేసేటువంటి డాకు మహారాజ్కి దిల్ రాజు, రెండింటికి ఒకళ్ళే. సో దిల్ రాజు మొత్తం తెర వెనుక ఈ 2 సినిమాలకి ఉన్నారు. సో ఇలా సారూప్యత 2 సినిమాలకి చాలా ఉంది. కాకపోతే ప్రమోషన్లో మాత్రం బాలయ్య తనదైనటువంటి సాంప్రదాయ పద్ధతిలో వెళ్తూ ఉంటే, రామ్ చరణ్ మాత్రం పుష్పాన్ని దాటిపోవాలి ప్రమోషన్లో, లేదంటే కలెక్షన్లో దాటిపోవాలి అనేటువంటి ఒక పరుగు కనిపిస్తూ ఉంది దీంట్లో. అందుకు ఉదాహరణ విజయవాడలో కనిపించినటువంటి ఈ కటౌటే. మరి డాకు మహారాజుకు లేనటువంటి ప్రమోషను గేమ్ చేంజర్కి ఎందుకు ఉంది అని అంటే, బడ్జెట్ అని చెప్తారు. బడ్జెట్ కాదు, ఆ సినిమాలో దమ్ముందా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ ప్రమోషన్ అనేది హద్దులు మీరుతున్నటువంటి క్రమంలో సంధ్యా థియేటర్ ఎపిసోడ్ గుర్తొస్తుంది. సో ఈ మధ్యకాలంలో ఒక అతను లెటర్ రాశారు, ఈశ్వర్ అనుకుంటా, వీరాభిమాని రామ్ చరణ్కి. సూసైడ్ రిప్ అని టైటిల్ పెట్టి సూసైడ్ లెటర్ రాశారు. ఆ సినిమాకు సంబంధించినటువంటి ట్రైలర్ కనుక రిలీజ్ చేయకపోతే 1వ తారీఖు అంటే జనవరి 1న తాను సూసైడ్ చేసుకుంటానని చెప్పి రామ్ చరణ్కి డైరెక్ట్గా లెటర్ రాశారు. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం కారణంగా. వీళ్ళు సినిమా ప్రమోషన్ అనుకుంటున్నారు దాన్ని, కానీ యూత్కు సంబంధించి లేదా వాళ్ళని అభిమానించేటువంటి వాళ్ళని ఒక మత్తులోకి తీసుకెళ్తున్నారు, ఒక చీకటిలోకి తీసుకెళ్తున్నారు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. కేవలం మనీ కలెక్షన్స్ ఎంత వస్తాయి, కలెక్షన్స్ ఎంత రాబట్టుకోగలరు, దీని మీదనే ప్రమోషన్ జరుగుతుంది. సో ఇలాంటి ప్రమోషన్ అవసరమా? బాలయ్య రికార్డ్ని రామ్ చరణ్ బ్రేక్ చేసేందుకే ఈ కట్అవుట్ పెట్టారు. ఈ కట్అవుట్ పెట్టినందువల్ల, ఇలాంటి కట్అవుట్ పెట్టినందువల్ల సినిమాకి కలెక్షన్స్ పెరుగుతాయా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు.